విజ్ఞాన జ్యోతి వెలుగుల దీపం ఐక్షి దేశ శ్రేణి అందమైన రూపం ఎఫ్ఎల్ మార్గం చూపే దీపం పిల్లల భవిష్యత్తు బంగారు స్వప్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకం నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనం ప్రథమ్ సహకారం తోడుగా విద్యలో ముందడుగు వేయగా ఐసిడిఎస్ సేవలు అందరికీ చేరగా అంగన్వాడి బలోపేతం వెలుగులు పంచగా ఎస్చుతో బాల్యం పుష్పించగా ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అభివృద్ధి కలిగించగా విద్యార్థుల్లో శారీరక అభివృద్ధి మానసిక బలం ఎమోషన్ స్థిరత్వం సూక్ష్మ స్థూలకంఠాల అభివృద్ధి ఆటలతో నేర్చే మంచి విద్య సంఖ్యాక్షర జ్ఞానం పెంపొందించగా చదువు మీద ప్రేమ పెరిగిపోవగా ఫౌండేషన్ స్టేజ్ బలంగా ఉంటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోతే రండి అందరం కలిసి ముందుకు పిల్లల కోసం వెలుగు మార్గానికి విజ్ఞాన జ్యోతి ప్రోగ్రాంతో భారత భవిష్యత్తు నిర్మాణానికి షడా విజ్ఞాన జ్యోతి వెలుగుల దీపం ఐక్షి దేశ శ్రేణి అందమైన రూపం ఎఫ్ఎల్ మార్గం చూపే దీపం పిల్లల భవిష్యత్తు బంగారు స్వప్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకం నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనం ప్రథమ్ సహకారం తోడుగా విద్యలో ముందడుగు వేయగా ఐసిడిఎస్ సేవలు అందరికీ చేరగా అంగన్వాడి బలోపేతం వెలుగులు పంచగా బాల్యం పుష్పించగా సూక్ష్మ పెంపొందించగా చదువు మీద ప్రేమ పెరిగిపోవగా ఫౌండేషన్ స్టేజ్ బలంగా ఉంటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోతే రండి అందరం కలిసి ముందుకు పిల్లల కోసం వెలుగు మార్గానికి విజ్ఞాన జ్యోతి
ఉత్తమమైనతలు నిర్మాణానికి బాసులుగా పరిగణించడం, క్రీడలను ఇష్టపడతారని ఆశించడం, సాధారణంగా హ్యూమరిజం మా విభాగంలో పనిచేయడం, డబ్బు సంపాదించాలని ఆశించడం, మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండాలని ఆశించడం. ఈ చట్టం కిందకు వస్తాయి. శారీరక వేధింపులు అనగా పట్టుకోవడం, లాగడం లాంటివి అన్నమాట. మానసిక వేధింపులు అంటే అసభ్యకరమైన చిత్రాలు చూపించడం లాంటివి. బాలల న్యాయ చట్టం 2015లో వచ్చింది. సిడబ్ల్యూఎస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తర్వాత వచ్చేసి 7 ఉత్తమ మేనేజర్లు లేదా బాసులుగా పరిగణించడము, అందం అలంకరణపై ఆసక్తి కలిగి ఉంటారని ఆశించడము, మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలని ఆశించడము, ఒంటరిగా లేదా రాత్రి వేళల్లో ప్రయాణించవద్దని కూడా ఆశించడం, హెచ్చరించడం. డబ్బు సంపాదించాలి. విషయాల్లో లింగభావం యొక్క కొన్ని మనం అంశాలను పొందుతాం. ఇందులో ప్రధానంగా జెండర్ అనే పదాలు చూసినప్పుడు మీ మనసులో వచ్చే మొట్టమొదటి పదం ఏమిటి? సరే, ఇందులో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన భావనలు